రీసెంట్ గా బిగ్ బాస్ జరుగుతున్న ఈ సీజన్ 9 ఏదైతే ఉందో సృష్టి వర్మని ఎలిమినేట్ చేశారు. మీ అందరికీ బాగా తెలుసు సృష్టి వర్మ ఒక మంచి డాన్స్ మాస్టర్ అండ్ రీసెంట్ గా పుష్పతో ఆమె చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే జానీ మాస్టర్ కి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా నడిచాయి కొన్ని రోజుల పాటు. సో బిగ్ బాస్ నుంచి ఆమెని ఎలిమినేట్ చేసేసారు. సో దీనికి కారణం ఒక వర్గం జానీ మాస్టర్ తయారు చేసి కావాలని చెప్పేసి చేయించడం అనేది ఒక పక్క మాట్లాడుతున్నారు. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో జానీ మాస్టర్ ఎంట్రీ ఉంది బిగ్ బాస్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఇందులో ఎటువంటి నిజాలు ఉన్నాయి? నిజంగానే జానీ మాస్టర్ బిగ్ బాస్ లోకి వస్తున్నారా? మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి పెద్ద సాంగ్ మొన్న ప్రారంభించామని చెప్పాడు. కెరీర్ పరంగా పాన్ ఇండియా సినిమాని కొరియోగ్రాఫర్ చేసుకుంటూ బాగానే ఉన్నాడు. ఎవరు? ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు తను జానీ మాస్టర్ తను బాగానే ఉన్నాడు. హీఈస్ గుడ్. డబ్బులు లేకో రెమ్యునరేషన్ లేకపోతే ఇంకా దేనికో ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. వచ్చేంత టైం కూడా ఆయనకు ఉందని నేను అనుకోను. అండ్ బికాజ్ లైమ్ లైట్లో ఉన్నప్పుడే వాళ్ళకి ఫోన్లు చాలా అవసరం. ఎక్కడి నుంచి పిలుపులు వస్తాయి తెలియదు కదా. మా సినిమాకి చేయి, మా సినిమా. అలాంటి వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని 1 వీక్ అయితే ఉంటారుగా, కనీసం వారం అయినా. కాబట్టి వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ షష్ఠి గురించి మాట్లాడుకుంటే, అంటే ఈవిడ పేరు తీయడం నాకు కంఫర్ట్, అబ్బాయి పేరు చెప్పడం నాకు కంఫర్ట్ కాదు. అందుకని నేను చెప్పాలి. ఎందుకు రీజన్? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాం? జానీ మాస్టర్ మీరు తీయండి, బట్ ఐ కాంట్ ఎందుకు అని. ఓకే. జస్ట్ కంఫర్ట్ ఏంటంటే నా గురించి తన గురించి నేను మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ఏం మాట్లాడినప్పుడు అమ్మాయి రిసీవ్ చేసుకుంటుంది, పెద్దగా ఏం తీసుకోదు, ఇబ్బంది పెట్టదు. అండ్ నా 1 వీక్ రావడమే నాకు నచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, మన రావడమే నాకు నచ్చింది. ఇంతకుముందు ఫస్ట్ వీక్లో బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కెరీర్లో చాలా బాగున్నారు. 4-5 వారాల తర్వాత వచ్చిన వాళ్ళే చాలా డిస్టర్బెన్సెస్ ఎదుర్కొంటూ కెరీర్ పరంగా కూడా బాగాలేదు. గతంలో అంటే వీళ్ళ లోపలే ఉండదు, బట్ ఏదో ఒక చిన్న పదమో ఏదో నెగిటివ్గా రన్ అవుతుంది. ఒకానొక సందర్భంలో సిగ్గు లేదా అనే వర్డ్ వచ్చింది తన నోటి నుంచి. కావాలని తన అలా పొద్దున్నే లేచి నీకు సిగ్గు లేదా అని అందరు అనే అమ్మాయి అయితే కాదు కదా. 10 మంది ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఆమె ఏదో తప్పు చేసిందని తెలిసిన ఆ తప్పు వల్ల మనందరం ఇబ్బందులు పడతాము అని అందరు హౌస్ వాదిస్తున్నారు. నిజమేమో, ఏమ్మా ఎందుకు అలా చేసి నీకు సిగ్గు లేదా అని. అది పెద్ద బూతు పదం తెలుగులో అని కూడా పిల్లకి తెలియకపోవచ్చు, ఎందుకంటే తెలుగు అంతగా రాదు కాబట్టి. షీఈస్ నాట్ తెలుగు. ఇప్పుడు కొద్ది గొప్ప నేర్చుకొని పనిచేస్తుంది. సో ఎగ్జామ్షన్. కానీ ఆ పదం అనేది తెలుగు వాళ్ళకి చాలా ఇది కాబట్టి ఒక ఆడపిల్ల సిగ్గు లేదా అని ఎలా అంటే అసలు ఏమనుకుంటున్నాను అని చెప్పేసి నెగిటివ్ చేసే అవకాశం ఉంది. ఆ నెగిటివిటీ పెరగక ముందే హ్యాపీగా వచ్చేసింది. ఆ నెగిటివిటీ గురించి డిస్కషన్స్ కూడా లేకుండా వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ గుడ్డు గురించో దాని గురించో తెడ్డు గురించో సంజన వీళ్ళ మధ్యలో బాగా ఫైట్ అయింది. ఆ కోపమోడు మాస్క్ అబ్బాయి ఆయన చిరాగ్గా ప్రవర్తించడం, పైగా ఫస్ట్ వీక్లో అందరూ వాళ్ళ ప్రదర్శనలుగా ఎక్కువ చూపించేసరికి ఇది అంశం అవ్వాల. అదే ఒక వీక్ అంతా సైలెంట్గా ఉండి ఓన్లీ సిగ్గులేదా మాత్రమే హైలైట్ అయితే అది పెద్ద ఇదయ్యేది. సో అవ్వాల. ఐఎమ్ హ్యాపీ కాబట్టి ఏం లేకుండా వచ్చింది. ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిన అందరూ బాగానే ఉన్నారు. ఏం లేదు, ఇవాళ బిగ్ బాస్ కంటెస్టెంట్ అనే పేరు కూడా లేదు వాళ్ళ పైన. వాళ్ళ కెరీర్లో చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. సో ఈ అమ్మాయి కూడా నెక్స్ట్ తన కొరియోగ్రఫీని కంటిన్యూ చేస్తా, బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఆ పిల్ల 1 వీక్ అసలు బిగ్ బాస్కి వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొన్నే పుష్ప లాంటి పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు అవకాశాలు వచ్చే టైం ఇది. ఈ టైంలో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ అంటే ఇంట్లో మాట్లాడొచ్చులే, అయినప్పటికీ ప్రాజెక్ట్ ఓకేనా కాదా అని ఏదన్నా ఈమె కూడా రెమ్యునరేషన్ వస్తుంది కదా. బాగానే రెమ్యునరేషన్ కాదు, తన కెరీర్ బిగ్ బాస్ కాదు కదా. తర్వాత మీకు స్టార్మాలో బిగ్ బాస్ తర్వాత ఇంకేదన్నా రియాలిటీ షోలో తైతక్కలాడే కెరీర్ కాదా అమ్మాయి. ఈమెకి కొరియోగ్రఫీ అండ్ నేషనల్ వైజ్గా ఉంది. మన తమిళంలోను, మలయాళంలోను, హిందీలోను మొత్తం పాన్ ఇండియా రేంజ్లో చేస్తుంది. తను పరిచయాలు కూడా ఆ రేంజ్లో ఉన్నాయి. కాబట్టి తను ఆ పనులే చేసుకోవాలి. తను ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఒక తెలుగు ఇండస్ట్రీలోనే తనకు ఒక చిన్న క్లాష్ వచ్చింది. దానివల్ల 50% మంది పొగిడితే 50% మంది నెగిటివ్గానే ఆలోచించారు. కాబట్టి ఆ 50% కూడా నేను అలాంటి దాన్ని కాదు అని పాజిటివ్ చేసుకునే క్రమంలో తన రియాలిటీని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అయ్యింది. సరే పోనీలే అని వచ్చింది. అది కాస్త మళ్ళీ ఇంకోలాగా అనిపించేసరికి సృష్టి ఫ్యాన్సే వద్దొద్దు ఈమె వెనక్కి రావడమే బెటర్ అని వాళ్ళు ఓట్లు వేయాలి.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఇష్యూ కావాలని అయితే పంపలయ్యి అమ్మాయిని ఎవరెవరో అనుకున్నట్టు. అక్కడ ఏం జరిగిందంటే ఆ వీక్ లో ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే సంజన అంటే ఎవరో ఎవరికి తెలియదు. ఓ గుడ్ టాస్క్ తో మొత్తం బిగ్ బాస్ అంటేనే సంజన, సంజన అంటేనే బిగ్ బాస్ అయిపోయింది. తర్వాత అది కాస్త ఆమె క్యాప్టెన్సీ యాక్సెప్ట్ చేయలే ఎవరు, ఆమెతో గొడవలు 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 వీకెండ్ ఎపిసోడ్ దాకా లాక్కొచ్చాను. ఆ వీక్ అంతా సైలెంట్ గా కూర్చున్న ఫ్లోరా షైని సడన్ గా ఈవిడ ప్రతి మాటకి నీట్ గా డిఫెండ్ చేసుకుంటూ సమాధానం ఇస్తా ఉంది. అంటే ఈమె మాట్లాడితే మేబీ తనే కరెక్ట్ ఏమో అనిపించేలాగా, ఆ మాట్లాడితే ఈమె కరెక్ట్ ఏమో అన్న, ఇద్దరు కొట్టుకున్నారులే, ఎవరు తప్పులు లేవు. అంటే ఇంటెన్స్ గా ఆమెనేదో అనాలన్న ఉద్దేశం ఈమెకి లేదు, ఈమె ఏదో అనాలన్న ఉద్దేశం ఆమెకి లేదు. ప్యూర్ హార్ట్స్. కాబట్టి ఈవిడ అంతగా వాదించేసరికి లాస్ట్ సృష్టి ఆర్ ఫ్లోరా అనే టైంలో డిస్కషన్లో ఫ్లోరా ఇంకో 1 వీక్ ఉంటే బాగానే ఉంటుంది, కంటెంట్ వస్తుంది. సంజనకి ఇంత రైవల్ రేంజ్, రేపు నామినేషన్లో కూడా ఏదైనా అనొచ్చు, మేబీ ఆమెకు ఏమైనా ఓట్ బ్యాంక్ పెరగొచ్చేమో చూద్దాం. ఈ అమ్మాయిది స్టేబుల్గానే ఉంది వీక్లో అంతా, ఏం మాట్లాడలేదు కదా. కొంతమంది సైలెంట్ కూడా నెక్స్ట్ ఉంటారులే, బట్ ఏదో ఇప్పుడు వెళ్ళిపోవడం అయితే ఈ పిల్లకి నాకు గుడ్ అనే అనిపించింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.